అర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హాయ్ ఎవ్రీబడి. హలో. పార్టీ మొదలు పెడదామా? నీదే ఆలస్యం. కాజోల్, నిజంగా నువ్వు చాలా డేర్డెవిల్వే. మొగుడిని కొంగున కట్టేసుకునే ఆడదాన్ని చూసాం కానీ ఇలా పాడే కట్టేసిన ఆడదాన్ని నిన్నే చూస్తున్నాం. కట్టుపడేయడంతోనే సరిపెట్టిందా? మొగుడు బర్త్డేని డెత్రీలో ఫంక్షన్ చేస్తూ కేక్ కూడా కట్ చేస్తుంది. పేపర్లో ప్రకటన కూడా చేసింది. హ్యాపీ బర్త్డే టు యువర్ హస్బెండ్. హ్యాపీ బర్త్డే టు యువర్ హస్బెండ్. టు యువర్ హస్బెండ్. హలో. వస్తే ప్రపంచంలో ఏ భార్య అయినా భర్తకిలా చేస్తుంది? చెయ్యరు కాబట్టి నేను చేస్తున్నాను. నీకంత ద్రోహం నేనేం చేశానే? నా ప్రియుణ్ణి నాకు దక్కకుండా చేస్తున్నావు కాబట్టి. ఆ దిక్కుమాల ప్రియుడు. సి మిస్టర్ గొట్టం గోపాలకృష్ణ, నన్నేమైనా అను పడతాను, కానీ నా ప్రియుడు షారుఖ్ ఏమైనా అన్నావో ప్రాణాలు తీస్తాను. షారుఖ్ షారుఖ్ షారుఖ్. ఆ పేరు వింటేనే నాకు కుచ్ కుచ్ హోతా హై. ఏంటే నా ముందే నీ కుచ్చుకుచ్చు అవుతాయా? నాశనమైపోతావు నీ. నువ్వు నా మెడలో తాళి కట్టినప్పుడే నాశనం అయిపోయాను. సర్లే, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం గానీ ముందు కట్లిప్పు. చెప్పరాని చోట దురదపిడి చేస్తున్నాను, అర్జెంట్ గా గోక్కోవాలి. నేను అడిగింది ఇస్తేనే గోక్కొనిస్తా. నువ్వు ఏదైనా అడుగు ఇస్తా, కానీ అది మాత్రం ఇవ్వను. అయితే నువ్వు ఈ జన్మ గోక్కోలేవు, రోజు ఇలా చేస్తూనే ఉంటావు. గంటకోసారి చేస్తాను, కానీ నువ్వు అడిగింది మాత్రం చచ్చినా ఇవ్వను. అన్నయ్య గారు, రోజు గొడవ ఎందుకు? అదేదో ఇచ్చేస్తే పోలే. చూసారండి, దీనికి బెడ్ లైట్ కి ఫ్లడ్ లైట్ కి తేడా తెలీదు. ఇది నాకు సలహా ఇస్తుంది. ఎలా తిరగలా? చివరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా నువ్వు అది ఇవ్వకపోతే రేపటి నుంచి నీ బతుకు మరింత నరకం అవుతుంది. నువ్వు ఏం చేసినా భరిస్తాను. ఎంతవరకు భరిస్తానంటే నువ్వు నీ మనసు మార్చుకుని భర్తగా నన్ను గౌరవించి నా 2 లెగ్స్ పట్టుకునే వరకు. అప్పటి వరకు నాకు విశ్రాంతి. నిన్ను చంపి నీ శవం మీద పూలేరి అవి దండగా చేసి నా షారుఖ్ మెడలో వేసే వరకు నాకు విశ్రాంతి. నా ముద్దుల పెళ్ళామా ఇంకా రెడీ కాలేదంటే పెళ్లికి రావట్లేదా? ఎలా రమ్మంటారు? కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదు. ఏంటి ఎదురుగా ఇన్ని మంచి చీరలు పెట్టుకొని కట్టుకోవడానికి చీరలు ఏమంటావేంటి? ఇవి నావి కావండి, గోపాలం గారి భార్యవి. నిన్న గోపాలం గారి ఇంట్లో లేనప్పుడు గోపాలం గారు వచ్చాక ఇవ్వమని లాంటి వాడు ఇచ్చేళ్ళాడు. అదే మరి ఎతకపోయిన చీర ఎదురు కావడం అంటే. ఇందులో నీకు కావాల్సిన ఫస్ట్ క్లాస్ అయిన చీర కట్టుకుని రెడీ అయిపో. అయ్యయ్యో, వాళ్ళ ఆవిడ చీర అడగకుండా కట్టుకుంటే గోపాలం గారి కోపం వస్తుందేమోనండి. వాడు మహాని కోపం కూడానా? వాడు మహా అయితే ఫీల్ అవుతాడు, లేకపోతే కూలిపోయి కుళ్ళిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఇదిగో ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ సాటి బ్రహ్మాండంగా ఉంది, కట్టుకో. నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను. ఓకే? అమ్మయ్యా, మా ఆవిడ వచ్చేసింది. నా కష్టాలనే తిరిగిపోయింది. గమ్మత్తు చేస్తా, గమ్మత్తు చేస్తా. అది కావాలేదండి. అయ్యో ఏమండి, అయ్యో ఆవిడ ఏమనుకుందో ఏమిటో. నేను దానికోసం అనుకుందేమో. ఏమండి, అయ్యో నేను ఏమీ చేయలేదండి. ఏమండో? ఏంటా గోపాలం, ఏంటలా బాధపడుతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదండి, ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి, ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా, దానికి ఉంది. అలా కాదండి, ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి. ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానివ్వండి, మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి? ఆనందం గారు, నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 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 100 సార్లు చెప్తావు. నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు? కంపన పుడుతుంది. అంటే నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదూ? నేను ఫీల్ అవటం లేదు గోపాలం. ఏం కాదు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది. నేను ఫీల్ అవటం లేదు గోపాలం. నేను ఒప్పుకోను. పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు? దద్దమ్మలు, సన్నాసులు, చవటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు. కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు. నాకు తెలుసు. ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా.
ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా పరపరా తింటాను రా. వెళ్ళవతలకి ఏమే రెడీ అవ్వు. ఏమిటో ఆనందం గారు ఎంత లేచి ఫీల్ అవ్వకపోతే అంత లేచి మాట్లాడతారు. జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో, ఇది తెలిస్తే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో. ఏమిటో ఆనందం గారి దృష్టిలో బ్యాడ్ ఫిలర్ అయిపోయారు. రేపటి నుంచి న్యూస్ పేపర్ అడుగుతారు, అడగరు. బ్యాడ్ లక్. ఆ కంద కేసు అక్కడే విన్నాను. ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు. శాంపుల్ ఒకటి చెప్పు. శాంపుల్ అంటే ఏముందండి, ఈయన బామ్మర్ది కుకో, ఈయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా 100 రోజులు ఆడతాను ఈయన ఆడదాని ఆయన తగద పడ్డారండి. అన్ని అబద్ధాలే. స్ట్రైటా డబ్బింగ్? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కుపోయి బామ్మర్ది బుర్ర మీద బాటిల్ బద్దలు కొట్టాడు, ఆ డామ్ అన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత, ఒకవేళ లోపల దోషెత్తే బెయిల్కి ఎంత. ఓహో, బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్, సిక్ను, ఇస్కీ, లేడీస్ సప్లైకి ఎంత, ఆ సప్లై 5 స్టార్ రేంజ్లో అయితే ఎంత, సింగిల్ స్టార్ రేంజ్లో అదే నాటు సారా కక్క ముక్కలు. 5 స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది. సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంతా క్యాష్. దాని మీద 5% నా కమిషన్. 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా. జరిగితే చాలా అవుద్ది. ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400. ఇదిగో గురుగారు మీ 200. అదేంటది? అది 200. ఓహో, ఇంకా ఇంకా అంటే మా ఊళ్ళో సౌత్ తల్లి ఉందండి, చాలా అందంగా ఉంటుంది. కానీ వీడు ఆవిడకు సౌత్ కొడుకు ఉన్నాడండి. ఆవిడ మాట కాదని కులం తేడా పిల్లని పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ రిజిస్టరా? దండాల మార్పిడి. ఆడికో బిడ్డ పుట్టాడు. మగాడా? పుట్టేడ్డు అన్నా కదా. ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరు ఏం చేస్తారో నాకు తెలదు. ఆ బిడ్డ నాడికి అప్ చెప్పాలి, ఈవిడ నాకు అప్ చెప్పాలి. వెరీ సింపుల్. సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116. వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఎంత అయితే ఎట్లండి? ఎవరో 10,000 ఇక 5,000 ఉంచండి. గురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది. అందుకే అసలు కేసు చెప్పేస్తాను. మా ఊళ్ళో ఎలక్షన్లో అప్పు చేసినోడు గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసింహారెడ్డి చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కలిపి 300 దాకా పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి. నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఊరుకోవా, ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసు సరిగ్గా డీల్ చేయలేదు అనుకో, మొన్నటి బాబు 200 బాంబులు మిగిలిన నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కోర్టు వకీలు కేసు సరిగ్గా డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడ తలకాయ తీసేసి ఆడ గుమస్తా కాడు చేతులు ఎరగొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? గుడ్డోడి శారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వేయండి.